హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై లాస్ట్. సో అందరు ఇట్లా ఉన్నారు, కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయింది మాట్లాడుకున్నాం. లిటరల్లీ ఈ వీడియో నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా, బట్ నాకు కుదరట్లేదు. నాకు ఈరోజు టైం తీసుకున్నా కాబట్టి కుదిరింది. అండ్ అసలు ఈ వీడియో ఎట్లా చెప్పాలి, పార్ట్ వైజ్గా డివైడ్ చేసి చెప్దామని మొత్తానికి ఫిక్స్ అయినా. ఇది ఓన్లీ జస్ట్ మాకు పార్ట్ 1 మాత్రమే. దేని గురించి మాట్లాడుతున్నావు ఏంటనేది మీకు డౌట్ రావచ్చు. అబౌట్ స్కిన్ కేర్ అనమాట. మీరు లిటరలీ అందరూ కామన్ మిస్టేక్ చేస్తారు దీంట్లో. అండ్ ఆల్సో నా స్కిన్ ఒకప్పుడు ఫుల్ యాక్నీతో ఉంది. లిటరలీ అప్పటికిప్పటికి చేంజెస్ చాలా వచ్చాయి నాకు. ఇదంతా నేను తమ్నైల్లో పిక్చర్ ప్లేస్ చేస్తాను, చూడండి ఎంత చేంజ్ అనిపించిందో. నేను ఎందుకు అంత చేంజ్ అనిపించింది అంటే, నేను కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వలేదు, అందుకే నాకు ఫుల్ యాక్నీతో అట్లా ఉండిపోయాను. తర్వాత ఆ స్టెప్స్ని నేను ఫాలో అయిన తర్వాత మా స్కిన్ నాకు టోటల్గా చేంజ్ అనిపించింది. దీంట్లో నేను చాలా అసలు సన్ స్క్రీన్ అస్సలు యూజ్ చేసేదాన్ని కాదు. మోస్ట్లీ నేను బయటకు వెళ్ళే ముందు ఇది స్కిప్ చేస్తాను సన్ స్క్రీన్. అండ్ మాయిశ్చర్ అంటారా, అది నాకు ఆప్షనల్ అనమాట. ఎందుకంటే నాది కాంబినేషన్ స్కిన్ కాబట్టి నేను అది తీసుకొని ఎక్కువ ఆయిలీ స్కిన్ వల్ల ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సన్ స్క్రీన్. అండ్ ఆల్సో ఏంటంటే స్టెప్స్, ఫస్ట్ సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్ యూజ్ చేయాలి. నాకు బాగా తెలిసి వచ్చింది ఏంటంటే, సన్ స్క్రీన్ యూజ్ చేయకపోతే ఎట్లా అయిందో నాకు తెలుసు ఆ విషయం. అందుకే మీకు చెప్తున్నాను, సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయండి. దానివల్ల మీకు వచ్చేది ఏంటంటే, ఫస్ట్ మన స్కిన్ అనేది ఈజీగా ట్యాన్ అయిపోతుంది అండ్ పిగ్మెంటేషన్ వస్తుంది. ఇవన్నీ రాకుండా ఉండాలంటే మీరు సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్ యూజ్ చేయాలి. చాలామంది అంటారు ఈ సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల నాకు ఇవన్నీ మంట, దురద ఇవన్నీ. నేను చాలామంది దగ్గర విన్నాను, నేను సన్ స్క్రీన్ అప్లై చేస్తే నాకు చాలా దురద వస్తుంది, మంట వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఎందుకు వస్తుందండి? అసలు మీరు ఫస్ట్ మీ స్కిన్ టైప్ ఏందని చూసుకోండి. ఏదో డ్రైయా లేకపోతే ఆయిలీయా, కాంబినేషన్ స్కిన్ అని చూసుకొని దాన్ని బట్టి మీరు ఆ సన్ స్క్రీన్ని చూసుకొని అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మాయిశ్చర్ అయితే ఆయిలీ స్కిన్ వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ అప్లై చేసుకోవాలండి. ఇదైతే నేను ఫాలో అయిన తర్వాత నాకు కొంచెం నా ఫేస్కి చేంజెస్ వచ్చాయి. అండ్ ఆఫ్టర్ దట్ ఫేస్ని ఫ్రీక్వెంట్గా వాష్ చేయలేదు నేను, అంటే డేకి 2 to 3 times వాష్ చేసా. అంతమించి కొంతమంది ఉంటారు 5 to 6 times వాష్ చేస్తారు. అస్సలు వాష్ చేయకూడదు. ఇక్కడ వాష్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ యొక్క బ్యారియర్ డ్యామేజ్ అవుతుంది, ఈజీగా డ్యామేజ్ అవుతుంది. సో ఈ స్టెప్ని నేనైతే మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అయ్యాను. అండ్ నాకున్న యాక్ని వల్ల పింపుల్స్ కూడా నేను అసలు ఏం టచ్ చేయలేదు. పింపుల్స్ని టచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే డార్క్ స్పాట్స్ పడిపోతాయి. ఈజీగా డార్క్ స్పాట్స్ పడిపోయినప్పుడు మనం దానికి ఏం చేయలేము. అవి టచ్ చేయకుండా ఉంటే అవంతగా వాటి వెళ్ళిపోవడానికి పోతాయి. సో ఇది కూడా లేదు అనుకుంటే మీరు డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి, అది ఇంకా బెస్ట్ పాయింట్. అండ్ తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, మనకి పడని ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాం. చాలామంది ఎన్నో ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారండి, అవి మనకి పడతాయో లేదో చెప్పలేము. కానీ చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే స్కిన్ యొక్క ఇరిటేషన్ వస్తుంది, స్కిన్కి ఇరిటేషన్ వస్తుంది, స్కిన్ డ్యామేజ్ అవుతుంది, పోర్స్ వస్తాయి, వాటినౌట్ మొత్తం స్కిన్ ఓవరాల్గా డ్యామేజ్ అవుతుంది. డోంట్ యూస్ మెనీ ప్రొడక్ట్స్ అనమాట. ఇది నా సజెషన్. ఇంకా నేను కొన్ని సెకండ్ పార్ట్లో ఇంకొంచెం చేంజ్ మొత్తానికి చేంజ్ వచ్చింది, నేను సెకండ్ పార్ట్లో చెప్తాను. దట్స్ ఇట్ ఫర్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దట్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.